ఏంటి ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక రాక్షసుడు అంతం చెందిన రోజుగా ఒక దీపావళి, సంక్రాంతి అన్నీ కలిపి ఆంధ్ర ప్రజలు జరుపుకోవాల్సిన రోజు అండి. ఇవన్నీ గుర్తుండిపోయే రోజులు. ఇవాళ మా టీడీపీ కార్యకర్తలతో పాటు రాష్ట్రం అంతా ఎంతగా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నదన్నది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళు ఓటు ద్వారా చూపించారు. మనది మాతృస్వామిక దేశం అండి. ఎప్పుడెప్పుడో తరతరాలుగా ఆడవాళ్ళని గౌరవించదు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఆడదాన్ని అవమానించాడో దుర్యోధనుడు బట్టి గతే పడుతుంది. కాకపోతే అది రాజరికమైనది, ప్రజాస్వామ్యం కాబట్టి దుర్యోధనుడి కంటే నీచమైన పరిస్థితులు ఇవాళ సింగిల్ డిజిట్ దిగజారిపోయాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడదాన్ని ఒక తల్లిగా, చెల్లిగా గౌరవించడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి భార్యని కానీ, అదే భువనేశ్వరమ్మ గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్ళని ఎప్పుడైతే తీసుకొచ్చాడో, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొచ్చారో ఆ రోజే పత్రం మొదలైంది. ఏదైతే 151 మంది ఉన్నారని చెప్పి విర్రవీగిపోయారో ఆ నెంబర్ని ఇవాళ మేము క్రాస్ చేసామంటే అది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఈ విజయం ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలదే కాదండి. ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని అని తెలియజేస్తూ ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటరీని ప్రతి కార్యకర్త కూడా ఈ 5 సంవత్సరాలు ఎలాగైతే ప్రజల సమస్యలు తెలుసుకున్నామో అది 5 సంవత్సరాలు వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తీరుస్తూ సుపరిపాలన పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా మ్యాండేటరీ చేసి మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఐకానిక్ స్టేట్గా ఉండే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తున్నామండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్.